మట్టిలోంచి మణిగా ఎదిగిన రైతు రామయ్య కథ వరి పన తెలంగాణలోని ఒక చిన్న గ్రామం పేరు అనంతపల్లి. ఆ గ్రామానికి చుట్టూ అంతా పొలాలే. ఆ పొలాల మధ్యలో ఒక చిన్న మట్టి ఇల్లు. ఆ ఇంట్లో నివసించేవాడు రామయ్య, తండ్రి నుంచి వ్యవసాయాన్ని వారసత్వంగా పొందిన ఒక సాదాసీదా రైతు. రామయ్యకు భూమి అంటే ప్రాణం. ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి ఎద్దులను కట్టుకొని పొలానికి వెళ్లేవాడు. మట్టి చేతుల్లో పడితేనే అతని ముఖంలో నవ్వు కనిపించేది. అతని భార్య లక్ష్మి కష్టపడే మహిళ. పిల్లలు ఇద్దరు, శేఖర్, సుమతి. వాన కురుస్తున్న మేఘం వర్షం దోచుకున్న ఆశలో ఒక సంవత్సరం రామయ్య తన పొలంలో పత్తి వేశాడు. విత్తనం మంచిదే, నేల సారవంతమే. కానీ వర్షం మాత్రం మోసం చేసింది. విత్తనం మొలకెత్తి మొక్కలుగా ఎదిగినా మధ్యలోనే వర్షం ఆగిపోయింది. రామయ్య పొలంలో ఎండిపోయిన మొక్కల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మట్టి నన్ను వదిలేసిందా అని తనలో తానే అనుకున్నాడు. అప్పులు పెరిగాయి. వడ్డీ వ్యాపారి రోజూ ఇంటికి వచ్చి బెదిరించేవాడు. పిల్లల చదువుకి డబ్బులు లేవు. లక్ష్మి ముఖంలో బాధ, రామయ్య గుండెల్లో భయం. నారుమొక్క ఆశకు అంకురమొక్క రోజు గ్రామానికి వ్యవసాయ అధికారి వచ్చాడు. అతను సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ, చుక్కల సాగు గురించి చెప్పాడు. రామయ్యకు అర్థమైంది, పాత పద్ధతులే కాదు, కొత్త మార్గాలు కూడా నేర్చుకోవాలి అని. అప్పటి నుంచే రామయ్య మారాడు. రసాయనాలు వదిలి సేంద్రియ ఎరువులు తయారు చేసుకున్నాడు. పంటల మార్పిడి మొదలుపెట్టాడు. నీటిని పొదుపుగా వాడటం నేర్చుకున్నాడు. వరి పన పోరాటంలో విజయం మరో సంవత్సరం వాన సమయానికి పడింది. పొలమంతా పచ్చగా మారింది. రామయ్య నాటిన మిర్చి, కూరగాయలు బాగా పండాయి. ఈసారి దళారుల దగ్గర అమ్మలేదు. నేరుగా మార్కెట్కి వెళ్లి తన పంటను తానే అమ్మాడు. ధర మంచిగా వచ్చింది. అప్పులు తీరాయి. ఇంట్లో ఆనందం నిండింది. పిల్లలు మళ్లీ చదువులో ముందుకు వెళ్లారు. మెరిసే నక్షత్రం రైతు, గ్రామానికి వెలుగు. రామయ్య విజయం చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా అతని దగ్గరకు వచ్చారు. అతను ఎవరికీ అసూయపడలేదు. తనకు తెలిసినదంతా అందరికీ నేర్పాడు. అనంతపల్లి గ్రామం ధీరేగా మారిపోయింది. పొలాలు పచ్చగా, రైతుల ముఖాలు నవ్వులతో నిండాయి. ఎరుపు రంగు హృదయం కథ సందేశమీ కథ మనకు చెప్పేది ఒక్కటే, కుడి చూపుడు వేలు. రైతు ఓడిపోతే దేశం ఓడిపోతుంది. కుడి చూపుడు వేలు కష్టం, జ్ఞానం, సహనం కలిస్తే విజయం తప్పదు. కుడి చూపుడు వేలు మట్టిని నమ్మినవాడు ఎప్పుడూ మోసపోడు.